ఆంధ్రప్రదేశ్ను ల్యాండ్ ఆఫ్ కోహినూరు అని అంటారు. మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల ప్రత్యేకత గురించి చూద్దామా? 1930లో ఒక చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారడంతో దీనిని సిటీ ఆఫ్ డెస్టినీ అని, విజయవాడ భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య మరియు రవాణా కేంద్రంగా మారడంతో దీనిని బిజినెస్ క్యాపిటల్ అని, గుంటూరులో మిరప ఎక్కువగా పండించడంతో దీన్ని ల్యాండ్ ఆఫ్ చిల్లీస్ అని, రాయలసీమకు వెళ్ళాలంటే ముందుగా కర్నూలు గుండా వెళ్ళాలి కాబట్టి దీనిని గేట్వే ఆఫ్ రాయలసీమ అని, తిరుపతి భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా ఉండడంతో దీనిని స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, నెల్లూరులో ఎక్కువగా రొయ్యలు ఉత్పత్తి చేయడంతో దీన్ని ష్రింప్ క్యాపిటల్ అని, తూర్పుగోదావరి జిల్లాకు సంపన్నమైన సాంస్కృతిక చరిత్ర కలిగి ఉండడంతో దీన్ని కల్చరల్ క్యాపిటల్ అని, పశ్చిమ గోదావరి జిల్లాలో పేరుపాలెం వంటి బీచ్లు మరియు పాపకొండల వంటి కొండ ప్రాంతాలు ఉండడంతో ల్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అని, అనంతపురంలో 50కి పైగా కోటలు ఉండడంతో దీనిని ల్యాండ్ ఆఫ్ ఫోర్ట్స్ అని, స్వతంత్రం నుంచి ఖద్దరు ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగిన శ్రీకాకుళంను ల్యాండ్ ఆఫ్ ఖాదీ అని, విజయనగరంను ప్లేస్ ఆఫ్ విక్టరీ అని, ప్రకాశంలో బియ్యం ఎక్కువగా ఉత్పత్తి చేయడంతో ఈ జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రైస్ గ్రానరీగా ప్రత్యేకత ఉంది.